హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, విద్యాశాఖ నుంచి ఒక బంఫర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా 4 రకాల పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి మీరు సెలెక్ట్ అయ్యారంటే స్టార్టింగ్ సాలరీ మీకు 35,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ అండ్ అటోనమస్ ఆర్గనైజేషన్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి మహర్షి సందీపని రాష్ట్రీయ వేద విద్య ప్రతిష్టాన్ నుంచి రిలీజ్ అయిందనమాట. గైస్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 4 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. గైస్, ఇక్కడ చూడండి, ఫస్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 7th ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు. సో టోటల్గా 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సెకండ్ పోస్ట్ వచ్చేసి అకౌంటెంట్ పోస్ట్ అనమాట. సో లెవెల్ 6th ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో టోటల్గా 1 పోస్ట్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. అంటే ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు, అన్ని పోస్ట్కి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అనమాట. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 4 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా 1 వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. అంటే ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 1, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1 వేకెన్సీస్ అయితే వీళ్ళు రిజర్వేషన్ అయితే చేయబడింది. సో టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్, 7th March 2025 నుంచి 15th April 2025 వరకు కూడా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 15th April 2025. ఈ డేట్ లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా మనకు 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అనమాట. గ్రూప్ సి కేటగిరీ కిందకైతే రావడం జరుగుతుంది. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 4 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే 25,500 నుంచి 81,100 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. బేసిక్ శాలరీ అనమాట. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 35,000 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక్కడ చూడండి, 12th క్లాస్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకు స్కిల్ టెస్ట్లో భాగంగా డిక్టేషన్ వచ్చేసి 10 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. 80 words per minute. సో మీరు డిక్టేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి 50 minutes టైం అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్లో, 65 minutes వచ్చేసి హిందీలో అనమాట. సో కంప్యూటర్ టెస్ట్ అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మాత్రమే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది, క్వాలిఫైయింగ్ నేచర్లో. అంటే మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 27 years వరకు ఏజ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 5 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లో డివిజన్ క్లర్క్ పోస్ట్ అనమాట. సో ఇది కూడా మనకు గ్రూప్ సి కేటగిరీ కిందకైతే రావడం జరుగుతుంది. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 19,900 నుంచి 63,200 రూపీస్ పర్ మంత్ బేసిక్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ మీకు 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్, ఈ పోస్ట్ కూడా సేమ్ అనమాట. ఇంటర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో అయితే 35 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. హిందీలో అయితే 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. సో ఏదైనా ఒక్క దాంట్లో మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ పోస్ట్ కూడా సేమ్ 18 to 27 years వరకు ఏజ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా పోస్టులకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఇక పోస్టులకు అప్లై అయితే చేసుకోండి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక ప్రైవేట్ సెక్రటరీ, అదేవిధంగా అకౌంటెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి మీకు 2 to 3 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఇక 2 పోస్ట్కి కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. డీటెయిల్స్ చెక్ చేసుకునేసి
అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో ఫ్రీగా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి 1000 రూపీస్ అంటే టోటల్గా 1180 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆఫ్లైన్ విధానంలో అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ అయితే వెళ్ళేసి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. సో డిమాండ్ డ్రాఫ్ట్ ఏ పేరు మీద తీయాలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మహర్షి సందీపని రాష్ట్రీయ వేద విద్య ప్రతిష్టాన్ ఉజ్జయిని పేబుల్ అట్ ఉజ్జయిని అని చెప్పేసి ఈ పేరు మీదైతే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. సో డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత ఇక డిమాండ్ డ్రాఫ్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి సో వాళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టు గైస్ మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను మీకు గైస్. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇక అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మిస్టేక్స్ లేకుండా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేసి సో ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేసేసి చివర్లో అప్లికేషన్ ఫామ్ చివర్లో మీ యొక్క సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే సైన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి సో ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ ఫీ పే చేస్తుంటారు కదా, ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మార్క్ షీట్స్, అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, దీంతో పాటు ఎన్ఓసి కమ్ విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ గైస్ కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దగ్గరలో ఉండేటువంటి కంప్యూటర్ సెంటర్స్కి అయితే వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ అయితే తీసుకునేసి, అంటే కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకునేసి అటాచ్ చేసేసేయండి. తర్వాత మీరు సో టైపింగ్ స్పీడ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి మనకు మహర్షి సందీపని రాష్ట్రీయ వేద విద్య ప్రతిష్టాన్ వేద విద్య మర్స్ చింతామణ్ గణేష్ పోస్ట్ జవసియా ఉజ్జయిని మధ్యప్రదేశ్ 456006. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా 15th ఏప్రిల్ 2025 నాటికి అక్కడికి రీచ్ అయ్యే విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి మ్యాక్సిమం మీరు వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు ఆఫ్లైన్లో ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి గైస్ మనకు ఉజ్జయిన్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఫస్ట్ మీకు మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లోనే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత మన సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి మ్యాక్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి గైస్ మనకు రిటర్న్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, అదేవిధంగా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకు సెంటర్స్ అయితే మెన్షన్ చేయలేదు యొక్క రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి, ఇంటర్వ్యూకి సంబంధించి. వన్స్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంటే మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ కావచ్చు, ఎగ్జామినేషన్ డేట్స్ కావచ్చు, స్కిల్ టెస్ట్ డేట్స్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.